హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న మెగ్నీపూర్ మెడికల్ కాలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఈ మెడికల్ కాలేజ్కి సదర్ హాస్పిటల్ కూడా అంటారనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదండి బ్యాక్ సైడ్ ఎమర్జెన్సీ గేట్ అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ కేసులన్నీ ఈ గేట్ నుంచి వస్తాయి అన్నమాట. ఇదండి మన ఖరగ్పూర్ నుంచి లోకల్ తీసుకొని లోకల్లోన మళ్ళీ మనం మెగ్నీపూర్ రావాలి. మెగ్నీపూర్లోన మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళాలన్నమాట. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ టోకెన్ తీసుకోవడానికి చాలా పెద్ద లైన్లు కట్టుకోవాలండి. కనీసం 1 గంట 2 గంటలు పట్టేస్తుంది లైన్లోన. 2 రూపీస్ ఇస్తే టోకెన్ ఇస్తారనమాట. ఇంకా డాక్టర్ చూపించుకోవాలి, క్యూలో నిల్చొని డాక్టర్ చూపించుకోవాలి. చూపించిన తర్వాత మందులు గట్రా అయితే మనకి ప్రైవేట్కి రాస్తారు, ప్రైవేట్కి తీసుకోవచ్చు. పేషెంట్లకి ఆపరేషన్ అయిన తర్వాత చాలామందికి స్టోన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవన్నీ ఆపరేషన్ చేసిన తర్వాత మనం అవి ఇస్తారనమాట. అవి తీసుకొని వెళ్ళి మెడికల్ కాలేజ్ రిసెప్షన్లో మనం జమ చేయాలి. తర్వాత ఇదండి మెడికల్ వార్డ్ అనమాట, జనరల్ వార్డ్ అనమాట. ఈ జనరల్ వార్డులో అయితే ఇలా దగ్గర ఉంటాయి అన్నమాట బెడ్లు. చాలా పెద్ద వార్డ్ అనమాట జనరల్ వార్డు. లేడీస్కి వేరేగా, జెంట్స్కి వేరేగా వార్డ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడేమో మందులు కూడా ఇస్తారండి, తెచ్చి సిస్టర్లు మందులు గట్రా ఇస్తుంటారు. కొన్ని మెడిసిన్ అయితే హాస్పిటల్ నుంచి ఇస్తారు, ఇంకా కొన్ని మెడిసిన్ బయట నుంచి రాస్తారనమాట. అవి మనం బయట కొనుక్కోవాలి. ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత ఈ పేషెంట్లకి ఏరే వార్డుకి అయితే షిఫ్ట్ చేసేస్తారు.